షాపింగ్ అయితే పోతున్నాం. 3 days నుంచి అడుగుతున్నాం ఫ్రెండ్స్. మా మమ్మీ అయితే షాపింగ్ పోదాం అని ఫైనల్గా మేమైతే ఈరోజు అయితే షాపింగ్ అయితే పోతున్నాం. ఎందుకంటే ఫ్రెండ్స్ నా డ్రెస్సులు అన్నీ చిన్నగా అయిపోయినాయి. డైలీస్కి వేసుకున్నామంటే డ్రెస్సెస్ అయితే లేవు, మొత్తం చిన్నగా అయిపోయినాయి. అందుకే మళ్ళీ సమ్మర్లో మేమైతే అమ్మమ్మ ఇంటికి వెళ్తాము. అందుకే మేమైతే డ్రెస్సులు అయితే తీసుకుని షాపింగ్ అయితే పోతున్నాం. నేను కూడా అట్లనే డ్రెస్సులు అయితే తీసుకుంటా. సో అందుకని షాపింగ్ అయితే వెళ్తున్నాం. మా మమ్మీని ఎప్పటి నుంచి అడిగితే ఈరోజు తీసుకోవచ్చింది. మా హనీ అయితే రోజు అడుగుతుంది ఫ్రెండ్స్, రోజు అడుగుతుంది. రోజు తొందరగా లేచుని పోదామా అని అంటుంది. కానీ నిన్న మొన్న వీలు కాలేదు. సో అందుకని ఈరోజు వీలు అయ్యింది. ఈరోజు అయితే వెళ్తున్నాం ఇక షాపింగ్కి అయితే. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మేము ఏమేమి డ్రెస్సెస్ తీసుకుంటాం, మా షాపింగ్ ఎట్లుంటుందో అదంతా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడైతే మా మమ్మీ అయితే రెడీ అయిపోయింది. పోదామా? పోమా. హాయ్ ఫ్రెండ్స్, అందరికి హాలిడేస్ వచ్చినప్పటి నుంచి షాపింగ్. ఈ రోజు షాపింగ్ అనగానే మా ఆన అయితే 8కే లేచింది ఫ్రెండ్స్. ఎప్పుడు లేదు ఇల్లు తుడిచింది ఫ్రెండ్స్. ఈ రోజు షాపింగ్ అన్ని పని మెట్లు ఉడిచింది, ఇల్లు తుడిచింది, చాలా పని అయితే చేసింది. ఎందుకంటే తొందరగా పని అయిపోతే తొందరగా షాపింగ్ పోవచ్చు. ఏమనంటే మళ్ళీ ఎండ కొడుతుంది అంటది కదా మమ్మీ అనేసి ఫాస్ట్ గా రెడీ అయిపోయారు. 11:30 వరకు ఈ రోజే రెడీ అయ్యి తిని మరి రెడీ అయ్యారంటే ఈ రోజే ఫ్రెండ్స్. ఇక మేమైతే ఎక్కువ శాతం పిల్లలకైతే డైలీ యూజ్ అయితే చెన్నై షాపింగ్ మాల్ లేకపోతే సిఎం మాల్ చూస్తాం. ఇప్పుడే దుమ్ముతుంది మా ఆన అయితే స్టార్ట్ చేసి మరి ఏం చేస్తుందో ఏమి. ఇంకా సో ఫస్ట్ అయితే చెన్నై షాపింగ్ మాల్ పోతాం. అక్కడ మంచిగా అనుకో దాంట్లో తీసేసుకుంటాం. ఒకవేళ దాంట్లో నచ్చకపోతే సిఎం మాల్ పోతాం. 3 షాపింగ్ నైట్ దాకా షాప్ లోనే ఉండరు. సరేనా? షాప్ క్లోజ్ చేసే టైంకి రాదు. ఆటో బుక్ చేసుకోవాలా? సౌత్ ఇండియా కూడా పోదాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే పోతున్నాం ఇక మేమైతే. నేను 10 తీసుకుంటా. నేను 11 తీసుకుంటా. లేవోలా నాకు లేవా అని మొత్తానికి నీకన్నా ఎక్కువ తీసుకుంటా. నేను 12 తీసుకుంటాను. నేను ఇక్కడ ఎక్కువ 13 తీసుకుంటా. 14 తీసుకుంటా. డైలీ యూజ్ కి గ్రాండ్ అయితే మస్తుగా ఉన్నాయి. ఇప్పుడు సమ్మర్ లో కుచ్చుకుంటాయి కదా, ఇక ఊర్లలో అటు ఇటు పోవడానికి అన్నట్టుగా ఓన్లీ కాటన్ డ్రెస్సెస్ ఏమైనా తీసుకుందాం అని అయితే తీసుకోబోతున్నా. చెరొక 3 ఇప్పిస్తాను. షాపింగ్ అయితే ఏమవుతున్నాడు మమ్మీ? ఇంకా సిలిండర్ తీరు మమ్మీ, గలీజ్ గా పడుతుంది వీడియో. డైలీస్ కి అయితే నేను రాను పో. ఇక జీన్స్ అనేది 2 టాపులు తీసుకోరి. నాకు బట్టలు ఉన్నాయి వేసుకుంటున్నా. నేను నేనైతే మినిమం 10 అయితే ఫిక్స్ అయినాడే. దొరికినాయి అనుకో. నేనైతే మినిమం 10 డ్రెస్సెస్ తీసుకుంటా. ఇప్పుడే మినిమం 11 తీసుకుంటా. అని నీకు ఎక్కడే ఉన్నాయి అని నీ బట్టలు చూపిస్తే షాక్ అయిపోతారు తెలుసా. ఈ ఇల్లు మొత్తం ఆ రూమ్ మొత్తం నిండుతుంది నీ బట్టలు. మరి ఎవరు తీసుకోమన్నా నిన్న అట్లా? ఇప్పుడైతే ఆటో బుక్ చేసుకొని అయితే వెళ్తాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే వెళ్తున్నాం ఇక. హనీ ట్రై ఇగో మనము ఇప్పుడే మంచిగా ఎక్కువ డ్రెస్సెస్ తీసుకున్నామని. ఎందుకంటే మళ్ళీ మమ్మీ మళ్ళీ షాపింగ్ తీసుకోవచ్చు. ఇప్పుడైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక రండి. మా ఆయన చెప్పుల కాడ ఎట్లా వస్తుంది. అలా మొత్తం షూలు చెప్పులే ఉన్నాయి. మళ్ళీ ఏం వేసుకోవాలో అర్థమైతే ఆమెకు. నేను అందుకని నాలాంటివి ఇట్లా తీసుకోవాలని చెప్పిన. షూలు మొత్తం చిన్నగా అయిపోయినాయి. అవి ఆ క్రాక్స్ బుక్ చేసి క్రాక్స్ వేసుకున్నది లేదు, ఏం లేదు. వేసుకో ఏదో ఒకటి వేసుకో, ఆటో వస్తుంది. అయితే మేమైతే పోతున్నాం అని అడుగురి. ఆటో అయితే బుక్ చేసుకున్నాం. ఎండ ఉడుతుంది. ఎక్కరా ఫ్రెండ్స్ అయితే షాపింగ్ మాల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం. ఎండలు అయితే ఫుల్ ఎండలు కొడుతుంది ఫ్రెండ్స్. లోపల కూడా చల్లగా ఉంటుంది. షాప్ లోపలికి అయితే వచ్చేసినాము. షాపింగ్ అయితే స్టార్ట్ చేసినాము. అనికి బాగానే దొరుకుతాయి కానీ అమ్ములకే దొరికాయి. దీంట్లో చూద్దాం. దీంట్లోనా చూపించండి ఒకసారి. 36 38 తీసుకోండి. కొంచెం పెద్దగానే ఉండాలి, ఎందుకైనా బెటర్. 38 నాది. ఇది కూడా బాగానే ఉంది, కాకపోతే కలరు 38. కాకపోతే లా ఉన్న వాళ్ళకైతే వస్తుంది. హనీ బక్కగా ఉంది కదా. లాస్ట్ సైజ్ 34 మమ్మీ అన్ని హనీకే తీసుకుంటున్నా. నాకు తీసుకో. అనేది అయిపోయినాక నేను తీసుకుంటాను. 36 అయినా బాగుంటుండే. ఎన్ని తీసుకుంటా అని అవన్నీ తీసుకున్నావు కదా మమ్మీ. నాకు తీసుకో మమ్మీ, నాకు తీసుకుంటావా ఈరోజు? నువ్వు తీసుకుంటా. నాకు తీసుకున్నాకనే పోతా సరేనా? అంటే నీ సైజు దొరకడం కష్టం ఉంది. అన్ని సైజులు అయితే ఫుల్ మోడల్స్ వచ్చినాయి. చాలు ఫ్రాక్స్ 2 అయినాయి. ఇంకా వేరే మోడల్ అన్ని సేమ్ మోడల్ ఏం చేసుకుంటావురా?
నాకు తీసుకుంటా తీసుకుంటా ట్రయల్ చేసినాక వస్తే తీసుకుంటా చిన్న సైజు ఇద్దరం సేమ్ తీసుకుంటాం. మరి షార్ట్ అయిపోయింది అనుకో ఇది తీసుకున్నాం అప్పుడు అని ఇది తీసుకున్నాం. ఫ్రెండ్స్ ఇవన్నీ జీన్స్ల మీద కంట తీసుకుర్రు. ఇప్పుడైతే ట్రయల్కి అయితే వెళ్తున్నాము. అవునా వేసుకోవడానికి తీసుకురా షాప్ చేయడానికి తీసుకురా ఇవన్నీ చూసిరా ఫ్రెండ్స్ మా పిల్లలతో షాపింగ్కి వస్తే ఇట్లుంటుంది అన్నట్టు. ఫస్ట్ నువ్వు ఇవి తీసుకు ఫస్ట్ ఇవి ట్రై చేయి. అయినా సైడ్కి వచ్చే కుట్టు ఇట్లా వేయచ్చులే. ఏమో అంత మంచిగా అన్నట్టుగా అనిపిస్తుంది. ఇంతకుముందు తీసుకున్న మోడల్ లాగానే అనిపిస్తున్నాయి. బాగుంది. ఈ కలర్లో బ్లూ కలర్లో వచ్చిన పాపకు లేదా? ఫ్రెండ్స్ టీషర్ట్లు మాత్రమే వచ్చినాయి. ఇంకా బ్యాక్ బాగున్నావు. మా హనీకి బాగా దొరుకుతున్నాయి అన్నీ. ఎప్పుడు వచ్చినా హనీకి బాగా దొరుకుతాయి. అమ్ములకే దొరికాయి. ఎన్ని తీసుకుంటావు అమ్ములు జీన్స్ అనేది? దగ్గర 10 డ్రెస్సెస్ దగ్గరగా 10 డ్రెస్సెస్ తీసుకుంటాను. 10 డ్రెస్సెస్ తీసుకున్నాను. ఇదా బాగానే ఉంది. ఇది ఇట్లా చూడు మళ్ళీ ట్రై చేయి ఒకసారి. దాంట్లో ఏదైనా ఒకటి క్యాన్సిల్ చేసుకుంది వద్ది. బ్లాక్ ఓకే తీసుకుంటా. ఇద్దరికి సేమ్ అవుతుంది కదా. ట్రై లేదుపా. ఫ్రెండ్స్ చూడండి మాదైతే షాపింగ్ అయిపోయింది. మా మమ్మీ చేస్తుంది ఇప్పుడు. సో మేమైతే ఇక్కడ మా హనీ ముఖం చూడదు వెలిగిపోతుంది 11 డ్రెస్సెస్ కొన్నందుకు. ఇప్పుడైతే మా మమ్మీ ట్రయల్ చేస్తుంది. లూజ్ ఉంది కొంచెం, లుక్ లేదు అంత లుక్ అనిపిస్తుంది. ఇది బాగుంది. ఫస్ట్ వేసుకుంది బాగుంది. అది తీసేసుకో. ఎన్ని డ్రెస్సులు కొంటుందో చూసిరా ఫ్రెండ్స్ మా ఆయన అయితే. అందుకే మా ఆయనతో షాపింగ్ రావాలంటే నాకు భయం అవుతుంది. ఏందని అవి ఇది చూడు మమ్మీ. హనీ చూడు నడవండి. ఫ్రెండ్స్ నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే మా మమ్మీ ఇన్ని డ్రెస్సులు ఇప్పిస్తాయని. నేను నచ్చిన అన్నీ తీసుకున్నాను. అమ్మ అన్నీ ఇప్పించాను. సో హ్యాపీ. అమ్మ ఇంటికి పోయినాక రోజు ఒక డ్రెస్ తీసుకుంటా. ఎన్ని డ్రెస్సులు తీసుకుని ఫ్రెండ్స్ చూస్తే ఇది బాగుంది అది బాగుంది ఇది బాగుంది. కానీ నిజంగా డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి. ఈసారి మంచిగా దొరికినాయి అనుకోలేమో. నాకు ఇట్లా మంచిగా దొరికినాయి. వీళ్ళతో పాటు నేను ఇట్లా తీసేసుకున్నా.